క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఈ సాయంకాలపు ప్రార్థనకు ఆదివార దినమున మీకు శుభములు తెలియజేయుచున్నాం. వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడలారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా మరి లెంట్ డేస్లో ఉపవాస ప్రార్థన 40 రోజుల ప్రోగ్రామ్ని అనేక మంది అనేక గ్రామాల్లో సువార్తను నేను మాత్రమే కాకుండా అనేక మంది దైవజనుల ద్వారా, ఆసక్తి కలిగిన దేవుని బిడల ద్వారా ప్రభు వాక్యమును ప్రకటించడానికి దేవుడు మరి అనేక మంది మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క సపోర్టు ఇచ్చినందుకు దేవాది దేవునికి మీ కుటుంబాల ద్వారా ఆశీర్వాదాలు, మేలు కలుగునుగాక. యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చెయ్యరు. ఫరో బలము చేత తమను తమ్ము కాపాడు బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఇక్కడ కొన్ని మాటలు ధ్యానించి మరి ప్రార్థన చేయబోతున్నాం. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, లోబడని పిల్లలకు శ్రమ. ఎవరికి లోబడాలి అంటే, జీవం కలిగిన వాక్యానుసారంగా ఏమంటుందంటే, యేసు ప్రభుకు మనము లోబడి జీవించవలసిందిగా మొదటి అంశం. ఇక్కడ ఏదెను తోటలో యెహోవా దేవుడు చెప్పిన మాట వాళ్ళు అతిక్రమించి దేవునికి లోబడక శాపమును తెచ్చుకొని ఆ శాపము పాపమై లోకానికంతా మరణాన్ని తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అదే శాపాన్ని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి లోబడి సిలువ మరణ పునరుద్ధారము ద్వారా, సిలువ రక్త ప్రోక్షణ ద్వారా, రిజరెక్షన్ పవర్ ద్వారా, అంటే పునరుద్ధారపు శక్తి ద్వారా ఆ పాపమును జయించి, అంటే అక్కడ ఆదిలో ఆదాము అవ్వ దేవునికి లోబడక శ్రమను తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసు ప్రభువారు జీవం గల దేవునికి ఈ లోకాన్ని మరణ శాపం నుండి, పాపశాపం నుండి తప్పించడానికి తండ్రికి విధేయుడై తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చినట్లుగా వచ్చి సిలువ రక్త ప్రోక్షణ ద్వారా మరణమును జయించి, మరణమును బంధించి దేవునికి విధేయుడై సాతానుకు ఓటమి కలుగజేయనట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అంటాడు దేవుడు, పాపములకు పాపము కూర్చుకున్నట్లుగా, అంటే దేవుని మాట వినని పిల్లలకు శ్రమ అని యెషయా భక్తుడు అంటున్నాడు. తర్వాత దేవుణ్ణి అడగక ఆలోచన చేస్తారు, అంటే వాళ్ళ సొంత జ్ఞానం, సొంత తెలివితో వెళ్ళి మరణం వరకు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా ఏ దిక్కు లేనప్పుడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా పిల్లల కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు ప్రార్థించండి, మా బంధువుల కొరకు ప్రార్థించండి. అంటే నువ్వు బాగున్నప్పుడు, నీవు అన్నీ దేవుడిచ్చినప్పుడు దేవునికి మీరు విధేయులు, నేను విధేయుని కాను. ఎప్పుడైతే అనారోగ్యం అనే శాపం, పాపం అనే శాపం, అవిధేయత అనే శాపం మనిషికి వస్తుందో, అంటే వాడు మరణ స్థితికి ఎప్పుడైతే పోతాడో ఆ మరణాన్ని జయించిన దేవుని దగ్గరికి వాడు మనిషి రాబోతున్నాడు. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఏమంటాడు, నన్ను అడగక ఆలోచన చేయదు. అంటే వాళ్ళ సొంత జ్ఞానం చేత సొంత ప్రయత్నాలు చేసి 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 లాస్ట్కి ఏమంటారంటే, అయ్యా మేము చివరి దశలో ఉన్నాం, మాకు రక్షణ కావాలి, మాకు పాప విముక్తి కావాలి. ప్రియులారా, ఈ లోకంలో ఒకే ఒక రక్షకుడు యేసయ్య. ఆయన మాత్రమే మానవునికి శాపం నుండి, పాపము నుండి, నిత్య నరకం నుండి విడుదల అనుగ్రహించి పరలోక రాజ్యానికి, అందుకే అంటున్నాడు, నేను మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడని యోహాను సువార్తలు చెప్తాడు. అందుకే ఇక్కడ ఇంకొక మాట అంటాడు, ఏమంటాడు, నా ఆత్మ నియమించని
నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చేయక. అంటే ఈ లోకంలో ఉన్న ఫరో బలం వాళ్ళకి బలం అనుకుంటారు, ఈ లోకంలో ఉన్న ఐగుప్తు నీడ వాళ్ళకు నీడ అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఫరో వలన కలుగు జయము మీకు అవమానమగును. అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెంచుకొని వాటి ద్వారా కలిగే జయాలు మీకు అవమానములు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే నువ్వు ఏమైనా చేయి, యేసు ప్రభుని ప్రార్థన చేసి ఒక పని ప్రారంభించు, దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభును ప్రారంభించి చదువు, దేవుడు దానిని దీవించబోతాడు. యేసు ప్రభుని ప్రారంభించి నువ్వు ఒక క్రీడలకు వెళ్ళు, దేవుడు దానిని దీవిస్తాడు. ఇక్కడ మనుషులంతా ఎట్లున్నారంటే ఫరో బలం ఉంది, అంటే మా దగ్గర ధనబలం ఉంది, అధికార బలం ఉంది, అహంకారం, అజ్ఞానం, లోకము, లోక బంధుస్తులు, స్నేహితులు, వీళ్ళ బలమును బట్టి. అందుకే సామెతల గ్రంథాలు అంటాడు, నరుని కాలి సత్యవయందు ఆయన ఆనందించే దేవుడు కాదు, గుర్రముల బలయందు రథముల యందు అతిశయించువాడు కాదు. వాక్యం ఏం చెప్తుందంటే అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలను. మరి దేవుడు సృష్టించిన సృష్టికర్త తప్ప మరి దేని యందు కూడా నువ్వు అతిశయపడినా నువ్వు నేను ఈ లోకంలో అపజయాన్ని చూస్తాం. ఇక్కడ మంచి మాట అంటాడు యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో. ఏమంటాడంటే ఫరో వలన కలుగు జయం మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడ శరణు తెచ్చిన వారు సిగ్గు కలుగును. చూడండి, అంటే దేవుని చేత నువ్వు నడిపింపబడితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు దేవుని కార్యాలు చూస్తే అప్పుడు దీవించబడతావు. అందుకే అంటున్నాడు నీ నిర్గమకాండంలో నీ గంప దీవించబడును, నీ పిల్లలు దీవించబడుదురు, నీ పశువులు దీవించబడును, నీ పని దీవించబడును, నీ చేతి పనిని దీవిస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు. ఇక్కడ ఆదామవ్వ మొదటిలోని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవునికి అవిధేయులై అదే పాపాన్ని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణాన్ని బంధించి మరణానికి అపజయాన్ని కలిగజేసిన దేవుడు. ఈ సాయంకాల సమయంలో ఈ సారాంశమంతా ఏమంటే లోబడని పిల్లలకు శ్రమ. అంటే దేవునికి ప్రార్థన చేసి తల్లిదండ్రులారా మీ పిల్లలకు ప్రభువున గురించి చెప్పండి. యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు కృప, యేసు ప్రభు జ్ఞానం, యేసు ప్రభు శక్తి, యేసు ప్రభు ప్రార్థన, యేసు ప్రభు వాక్యం, ఇవి నేర్పియండి. వాళ్ళ చదువులో దేవుడు దీవిస్తాడు. అందుకంటున్నాడు లోబడండి. వాక్యమే చెప్తుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులండి. లోకము భయంకరమైనది, ఎంతో ఘోరమైన స్థితిలో ఉంది ఈ లోకం కదా. మానవుడు మానవుని ప్రేమించలేని స్థితి. అందుకంటున్నాడు ధనము, అంటే నీ ధనము, నీ అధికారం, నీ అహంకారం, నీ జ్ఞానం ఒకరోజు పడిపోతాయి యేసు ప్రభు ముందర. చాలామంది అంటాడు, ఎన్నో రకాలుగా వాదిస్తున్నారు. దేవుడు వాదనలకు వెళ్ళే దేవుడు కాదు ఈ దేవుడు. ఈ దేవుడు నెమ్మది కలిగిన దేవుడు, శాంతి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి, మిమ్మల్ని బాధించే వారిని ఆశీర్వదించుడి. అట్లాంటి దేవుణ్ణి మనము వివిధ రకాలుగా బోధిస్తూ ఉంటాం. అయితే అంటే దేవునికి ఎవరు ఏ కుటుంబం అయితే లోబడుతుందో, లోతు లోబడక ఉపశమమైపోయినాడు. వాళ్ళ భార్య ఉపశమమైపోయింది. అబ్రహాము దేవునికి లోబడి ఆశీర్వదించబడాలి. యేసేపు గారు దేవునికి లోబడి చెరసాలలో ఉండి రాజైనాడు. సంసోను దేవునికి లోబడక కళ్ళు పోగొట్టుకొని అంధుడైపోయాడు. ఆలోచించుకో, ఈ లోకంలో దేవాది దేవుడైన యెహోవాకు, యేసు ప్రభువుకు నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. అందుకంటే లోబడని పిల్లలకు శ్రమ. మరి ఎవరికి మేలు అంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాటలు విని ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, రాత్రి ప్రార్థన, పడుకునేటప్పుడు కూడా దేవుని స్తుతించాలి. దానియేలు వాళ్ళ పితరుల పాపములను కూడా క్షమించమని అడిగినాడు. మరి నువ్వు నేను అడుగుతున్నామా? ప్రతిదినం మనల్ని మనం పరీక్షించుకోవాలా? ఈ లోకంలో సాతానుగాడు చూడండి, ఎప్పుడు ఎవరికి ఎలా మరణిస్తారో తెలియదు కనుక ప్రభు అయిన యేసును ఆనుకొని, వాక్యంలో ఇంకో మాట ఉంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయదు. చదువులో ఆశీర్వదిస్తావు, ఉద్యోగంలో దీవిస్తావు, కుటుంబంలో దీవిస్తావు, ఆర్థికం, అనారోగ్యం అన్నీ కూడా యేసు నామములో దేవుడు విడుదలను గ్రహిస్తాడు. కాబట్టి దేవునికి విధేయులైనడి ఆశీర్వాదాలు పొందుడనే అంశాన్ని దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధమైన తండ్రి, ఈ సాయంకాల సమయమున నీకు లోబడితే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, నీకు లోబడకుండా లోకానికి లోబడితే ఎలా కొట్టుకొని పోతామనే అంశం గురించి మీరు బోధించారు. యెషయా గ్రంథములో మీరు బోధించారు నాయన. ఈ లోకం భయంకరమైనది నాయన. ఈ లోక స్నేహం నీ దృష్టికి వైరం కదా తండ్రి. మరణం అనే శత్రువును జయించిన దేవా, నీ పాదాలకు స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు మీకు లోబడి బ్రతికినట్లుగా కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, చదువుకునే బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేసేవారి కొరకు, అనారోగ్యం, అప్పులు ఉంటే యేసు నామంలో అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. కుటుంబాలలో శాంతి అనుగ్రహించండి అయా. అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, అయా యవనస్సుల మధ్య సమాధానం అనే వాక్యముతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. నీ శక్తిని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడ అద్భుతాలు జరిగించండి ఈ వాక్యము ద్వారా నా తండ్రి. అనేక చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు పడుకునేటప్పుడు, పోయేటప్పుడు దేవుని దూతల అగ్నిని